కోరుచున్నాము. అదేవిధంగా అతిథులైనటువంటి శ్రీ పండిత్ వినీత పవన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి పవన్ అన్న గారికి వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. వెల్కమ్. అతిథులు శ్రీ మేళాల రవిగౌడ్ గారు అన్నగారు వచ్చారు. శ్రీ పండిత్ ప్రేమ్ గారు ప్రాంతీయ సమాజ్ కార్యదర్శి, శ్రీ పడాల్ గణేష్ అన్న గారు ప్రాంతీయ సమాజ్ కార్యదర్శి, వారు వేదికను అలంకరించాల్సిందిగా కోరడమైంది. అదేవిధంగా ఆర్మూర్ అధ్యక్షులైనటువంటి శ్రీ రెడ్డి ప్రకాష్ గారు వేదికపై రావాల్సిందిగా కోరడమైంది. ఎస్ఎస్కే సమాజ్ సర్కిట్ అధ్యక్షులైనటువంటి శ్రీ గట్టడి వీరప్రతాప్ నారాయణ గారు వేదికపై రావాల్సిందిగా కోరడమైంది. అదేవిధంగా ఎస్ఎస్కే సమాజ్ మామిడిపల్లి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ అల్జాపూర్ రాజేష్ గారు వేదికను అలంకరించాల్సిగా కోరడమైంది. గట్టి చప్పట్లతో మన వినయన్న గారికి స్వాగతం పలకాలని ఎస్ఎస్కే సమాజ్ మామిడిపల్లి సభ్యులందరికీ విన్నవిస్తున్నాం. అదేవిధంగా మన ప్రాంతీయ సమాజ్ కార్యదర్శి అయినటువంటి శ్రీ వైద్య సంజయ్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మరియు శ్రీమతి మన ప్రాంతీయ సమాజ్ మహిళా మండలి, ఎస్ఎస్కే సమాజ్ ప్రాంతీయ మహిళా మండలి అధ్యక్షులైనటువంటి మున్సిపల్ కౌన్సిలర్ మరియు న్యాయవాది అయినటువంటి శ్రీమతి ఖాందే సంగీత గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరడం. అదేవిధంగా మన మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి అల్జాపూర్ రేవతి గారు వేదికపై రావాల్సిందిగా కోరడం. అదేవిధంగా నూతన కోశాధికారిగా ఎన్నికైనటువంటి మన సాత్పుతే శ్రీనివాస్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ గట్టి చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం. సభాధ్యక్షులైనటువంటి ఎస్ఎస్కే సమాజ్ మామిడిపల్లి అధ్యక్షులు అయినటువంటి శ్రీ ఖాందే సుదర్శన్ గారు వేదికపై ముఖ్యమైనటువంటి వేదికపై మన అన్నగారిని స్వాగతిస్తూ ముఖ్యమైనటువంటి అంశాలు మీ అందరి ముందు ఉంచాల్సిందిగా మనవి. మన ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అటువంటి మన మున్ను భాయ్ అన్న గారికి వేదికను అలంకరించాల్సిందిగా కోరడమైంది. వెల్కమ్ అన్న, వెల్కమ్. సభాధ్యక్షులు మాట్లాడింది కోరుచున్నాం. శాస్త్రోత్తమ క్షత్రియ खत्री समाज लाइटिंग है क्षत्रिय खत्री समाज మామిడిపల్లి ఆర్మూర్ జిల్లా నిజామాబాద్ యొక్క మీ బాధ్యత చెప్పండి. గా సేవ చేస్తానని ఎటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక ఒత్తిడులను లోను కాకుండా పదవి గోప్యతను
గోపనీయతను కాపాడుతూ ఎట్టి పక్షపాతమునకు చోటు ఇవ్వకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా నా పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని భగవంతుణ్ణి సాక్షిగా ఈరోజు అనగా తేదీ 7 ఆగస్టు 2025 ఎస్ఎస్కే భవన్ మామిడిపల్లి ఆర్మూర్ జిల్లా నిజాం అందరి సమక్షమున ప్రమాణం స్వీకారం. నా పదవి కాలము తేదీ ఈ రోజు నుండి 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉండగలదు. ధన్యవాదములు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.